డైనింగ్ టేబుల్ దగ్గర స్నేహ కళ్ళల్లో భయం కనిపించలేదా? ఖచ్చితంగా రాత్రి ఏదో జరిగి ఉంటుంది. రుద్రబావే స్నేహని కాపాడి తీసుకొచ్చుంటాడు. అయితే వెళ్ళి ఆ నిజమేంటో తెలుసుకో. చిన్న క్లూ దొరికినా చాలు. శకుంతల అత్తయ్యకి నిజం తెలిసేలా చేద్దాం. వెళ్ళు. అడుగుతుంటే నోరిప్పవేంటే? రాత్రంతా ఎక్కడ చచ్చావు చెప్పు. నీ గురించి మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అన్నయ్య మేనేజ్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్దం ఎంత గొడవ చేసేది. ఇషిక, అది బావగారు. చూడు, నువ్వు స్నేహకి వదినవి. వదినంటే తల్లితో సమానం. ఏ తల్లి తన బిడ్డను అగౌరవపరచాలని ఆలోచించదు. ఇది నీ కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి చెడ్డ పేరు వచ్చినా అది మనకే అగౌరవం. కాబట్టి ఈ కుటుంబంలో ఎవరిని తక్కువ చేయాలని ఆలోచించకు. ఓకే? ఇంతగా అడుగుతుంటే నోరిప్పవేంటే? నిన్ను పిన్ని, ఏంటి పిన్ని ఇది? ఆడపిల్లి మీద కొట్టడానికి చేయెత్తుతారా? తన వల్ల మనం అందరం ఎంత టెన్షన్ పడ్డామో నీకు తెలియదా అన్నయ్య? అసలు తను ఎక్కడుంది రుద్రా? తను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయింది. ఫోన్ పోవడం వల్ల మనల్ని కాంటాక్ట్ చేయలేకపోయింది. పార్టీ లేట్ అవ్వడం వల్ల అక్కడే నిద్రపోయింది. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే తెలియదని చెప్పారన్నయ్య. ఫ్రెండ్స్ అంటే తన సీనియర్స్ రా. తను అసలే భయపడుతుంటే మీరేంటి ఇంకా భయపడతారు? ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. పిన్ని, మీరు కూడా వెళ్ళండి. అన్నయ్య, ఐమ్ సారీ అన్నయ్య, నేనే తప్పు చేయలేదు. ఎవరో కావాలనే పార్టీలో రైడ్ చేయించారు. స్నేహ, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, పార్టీస్, సెలబ్రేషన్స్ మానుకోమని నేను చెప్పను. కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా నువ్వు తెలుసుకోవాలి. ఒక రకంగా పోలీస్ రైడ్ జరిగి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవడమే మంచిదైంది. లేదంటే ఎలాంటి ప్రమాదం జరిగేదో మనం ఊహించలేం. పైగా నువ్వు మత్తు పదార్థాలు తీసుకోలేదని ప్రూవ్ అయింది కాబట్టి సేఫ్గా బయటపడ్డావు. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరితోనూ డిస్కస్ చేయకు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు టెన్షన్ పడతారు. సరేనా? సరే అన్నయ్య. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ఓకే? టేక్ కేర్. ప్రమిళ, ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళలేదా? కాఫీ లేదు బావగారు. అమ్మ నాన్న వస్తున్నామని ఫోన్ చేశారు, అందుకే ఇంట్లోనే ఉండిపోయాను. ఓ, గంగా, ఇవాళ వంట నేను చేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో. పర్లేదక్కా. పెద్దమ్మ పెద్దోరు వస్తానన్నారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ ఇంకా నేనే వంట చేస్తాను. నువ్వు ఇవాళ రెస్టింగ్ తీసుకో. ఆహా, తోటి కోడళ్ళంటే ఇలా ఉండాలి. అందరిళ్లల్లో నేను పనిచేయనంటే నేను పనిచేయనంటారు. అదే మన ఇంట్లో మాత్రం నువ్వు రెస్ట్ తీసుకో అంటే నువ్వు రెస్ట్ తీసుకొని ప్రేమలు చూపిస్తుంటారు. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎందుకు వస్తున్నారు? ఊరికినే అత్తయ్య గారు, నన్ను చూసేద్దామని వస్తున్నారు. అయినా అదేం ప్రశ్న శకుంతల? కూతుర్ని చూడడానికి వాళ్ళ అమ్మా నాన్న కారణం ఉండాలా ఏంటి? చూడటానికైతే పర్లేదు, మాతో పాటు తీసుకెళ్తాం,
మా దగ్గరే ఉంచుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కితే మాత్రం మీరు ఒప్పుకోకండి. నేను ముందే చెప్తున్నాను. నీకు ఈ మధ్య లేనిపోని అనవసరపు ఆలోచనలు ఎక్కువైపోయాయి. వాళ్ళు వస్తున్నారు అనగానే నువ్వే లేనిపోని ఊహించేసుకుంటున్నావు. సర్లే, ఇప్పుడంటే అన్నావు గాని వాళ్ళు ఎదురుగా ఇలా మాట్లాడుకు, బాధపడతారు. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో నాకు తెలుసులేండి. ప్రమిళ, అమ్మ నాన్న వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమేమి ఇష్టమో ఆ డిషెస్ అని గంగకు చెప్పు. తను ప్రిపేర్ చేసి ఉంచుతుంది. వాళ్ళు చాలా కాలం తర్వాత వస్తున్నారు కాబట్టి నువ్వు ఎలాంటి పని పెట్టుకోకుండా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయి. ఓకే? సరే బావగారు. సెలే, ప్రమేల జీవితం దారిలో అడ్డానికి బావేదో స్కెచ్ చేశాడే. కన్ఫర్మ్. ఏదైతేనే మనకు కావాల్సింది కూడా అదే కదా. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కానీ ప్రమీల అక్క వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని వెళ్ళడం కుదరలేదు. ఎందుకే? పిన్ని రమ్మందేటి? అమ్మ అంటే సుధా అమ్మగారు అన్నయ్య. నన్ను చూడాలని రమ్మన్నారు. ఓ, అలగలగలగా. ఆవిడ నీకు బాగా క్లోజింగ్ అయిపోయినదేటే? అవునన్నయ్య, ఆవిడ కూతురు చిన్న వయసులో తప్పిపోయిందంట. అందుకే కాబోలు ఆడపిల్లలంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇప్పుడు వస్తాను. చిన్నప్పుడే వాళ్ళ అమ్మాయి తప్పిపోయిందా? ఏటిది? ఏమిటి? నేను బాక్సింగ్ నేర్పించాలా? అవునండి, నేను మాటిచ్చాను. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? పైగా ఇప్పుడు నువ్వు వాళ్ళకి మాటిచ్చాను అని అంటున్నావు. బాక్సింగ్ నేర్పించడం అంటే నాకు ఇష్టమే. నీ మాట నేను కాదన్ను. బాక్సింగ్ నేర్పిస్తాను. థ్యాంక్స్ అండి. ఎవరా అబ్బాయి? ఏం చేస్తుంటాడు? ఆల్రెడీ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నాడా? అబ్బాయి కదండి, అమ్మాయి. అమ్మాయా? అవునండి, తనెవరో కాదు. మీరు బాక్సింగ్ నేర్పించాల్సింది గంగకి. సుధా, మతుండే మాట్లాడుతున్నావా? నేను తనకు బాక్సింగ్ నేర్పించటం ఏమిటి? తప్పే ఉందండి. ధీరజ్కి ఎలా నేర్పిస్తున్నారో గంగకు కూడా అలాగే నేర్పించండి. పైగా గంగ రుద్ర దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకునుంది. తనకి నేర్పించటం మీకంత కష్టంగా ఉండదు. నాకు కష్టంగానే ఉంటుంది. ఆడపిల్ల ఆడపిల్లలాగానే ఉండాలి. మగరాయుడు ఆటలు ఆడకూడదు.